స్టోరీ టైం తెలుగు. అత్త కోడలు ఓ చిలుక 5వ భాగం. ఇక ఈ రోజు నుండి దీనిని ఇంట్లో నుంచి పంపించడానికి పథకాన్ని అమలు చేయాలి అని అనుకొని అప్పుడే తెల్లవారకముందే లేచి తన బెడ్రూమ్ నుండి మెట్లు దిగి వస్తున్న సౌమ్యని చూసి కావాలని భ్రమరాంబ ఇలా అంటుంది. అమ్మగారికి తెల్లారిందా? అయ్యో, ఇంకొద్దిసేపు పడుకోబోయావా? కావాలంటే నేనే తమరికి బెడ్ కాఫీ కలిపి తెచ్చేదాన్ని. గొప్పింటి కోడలు అయ్యేసరికి గర్వంతో కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి నీకు. నేను ఇక్కడ ఎంతసేపటి నుండి కాఫీ కోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇదేమిటి అత్తయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు? క్షమించండి అత్తయ్య గారు, ఇప్పుడే వెళ్ళి కాఫీ కలుపుకొస్తాను అని సౌమ్య కాఫీ తీసుకొస్తుంది. కొద్దిగా తాగి మళ్ళీ వెంటనే దీన్నెవడైనా కాఫీ అంటాడా అని తిట్టబోయి అదే సమయంలో విజయ్ మెట్లు దిగి వస్తుండడం గమనిస్తుంది. అమృతం అంటారు. ఆహా, కాఫీ ఎంత రుచిగా ఉంది! ఇలాంటి కాఫీ నేను ఇప్పటి వరకు తాగనే లేదు. అమ్మ సౌమ్య, నీ చేతితో చేసిన ఈ కాఫీ ఇంకొక కప్పు తాగాలనిపిస్తుంది. అది చూసి సంతోషపడతాడు విజయ్. మరోవైపు సౌమ్యకి ఎంత అయోమయంగా ఉంటుంది అత్తగారి ప్రవర్తన. భ్రమరాంబ ప్రవర్తన పక్కనే ఉండి గమనిస్తూ ఉంటుంది చిన్ని. చిన్ని వచ్చి సౌమ్య భుజంపై వాలుతుంది. దాన్ని చూసి భయపడిపోతుంది అత్త. నువ్వెప్పుడొచ్చావు అని చిన్ని అడుగుతుంది. నిన్ననే వచ్చానులే. అయితే ఇది నేను తిట్టిన తిట్లు విని ఉంటుందా? ఏమో, ఇక నుంచి దీని దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని భ్రమరాంబ అనుకుంటుంది. ఈ విధంగా భ్రమరాంబ విజయ్ చిన్ని ఉన్నప్పుడు ఒకలా, వాళ్ళు లేనప్పుడు మరోలా ప్రవర్తిస్తూ ఉంటుంది సౌమ్యతో. ఒకరోజు అందరూ డైనింగ్ టేబుల్ పైన కూర్చొని ఉండగా, అమ్మా సౌమ్య, త్వరగా టిఫిన్ తీసుకొనిరా. అప్పుడు చిన్ని, ఆహా, అలా కాదు, ఎలా పిలవాలో నేను పిలుస్తాను. ఉసే నిద్రమోహందానా, ఎంతసేపు ఎదురు చూడాలి టిఫిన్ కోసం? ఎక్కడ తగలబడి చచ్చావు? అదేంటి సౌమ్యని ఎలా పిలుస్తున్నావు? నువ్వలా ఎప్పుడూ మాట్లాడావు కదా, ఎక్కడ నేర్చుకున్నావు చిన్ని? కొంపదీసి ఇది నా పేరు చెబుతుందా ఏమిటి? అప్పుడే అక్కడికి టిఫిన్ తీసుకొచ్చిన సౌమ్య, ఏం లేదండి, ఈ మధ్య టీవీ చూస్తుంది కదా, ఏదో సీరియల్ చూసి అలా నేర్చుకుంది. అవునవును, ఈ మధ్య టీవీలో కోడల్ని హింసించే అత్త అని ఒక సీరియల్ వస్తుంది. ఆ మాటకి భ్రమరాంబ ఊపిరి పీల్చుకుంటుంది. మరుసటి రోజు సౌమ్య భ్రమరాంబకి టీ తెచ్చి ఇవ్వబోతుండగా ఇంట్లో ఎవరూ లేకపోవటంతో భ్రమరాంబ సౌమ్యపై తన కోపాన్ని ఇలా చూపిస్తుంది. నా కలల్లో నిప్పు పోసావు. నా కొడుకుని కోటీశ్వరుడికి అల్లుణ్ణి చేయాలనుకున్నా, కానీ నువ్వు నాకు శనిలా దాపరించావు. డబ్బు కోసం ఆశపడే కదా నువ్వు నా కొడుకుని వలలో వేసుకుంది. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నా కొడుకుని వదిలేసి వెళ్ళడానికి. అత్తగారి అసలు స్వభావం అర్థమైన తరువాత సౌమ్య షాక్ అవుతుంది. నేనలాంటి దాన్ని కాదత్తయ్య, నిజంగానే ఆయన్ని ప్రేమించాను. ఆయన డబ్బున్నవాడని నాకు కూడా తెలియదు. నేను ఇంటి నుంచి కోరుకునేది డబ్బు కాదు, ఆప్యాయత, అనురాగం, సంతోషం మాత్రమే. కానీ నువ్వు ఇక్కడున్నంతకాలం నాకు ఆ సంతోషమే ఉండదు. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతేనే నాకు సంతోషం. నీ దరిద్రం ఎప్పుడు వదులుతుందో అని చీదరించుకుంటుంది. సౌమ్య ఏడుస్తూ గదిలోకి వస్తుంది. అదంతా చాటుగా విన్న చిన్ని సౌమ్య దగ్గరికి వస్తుంది. మీ అత్త అలా తిడుతుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? ఈ విషయాన్ని విజయ్కి చెప్పు. వద్దు చిన్ని, దాని వలన తల్లి కొడుకుల మధ్య విభేదాలొస్తాయి. అత్తయ్య గారు ఆయన పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నారు. ఆయన్ని కోటీశ్వరుడికి అల్లుణ్ణి చేయాలనుకున్నారు. నా వల్ల అది జరగకుండా పోయింది. తల్లిగా ఆవిడకి ఆ బాధ ఉండడంలో తప్పులేదు కదా. సౌమ్య పడుతున్న బాధని మౌనంగా చూస్తూ ఉండిపోతుంది చిన్ని. ఒకరోజు విజయ్, అమ్మా, మన రైస్ మిల్కి సంబంధించిన కొన్ని మిషనరీ తీసుకురావడానికి నేను సిటీకి వెళ్తున్నాను. అక్కడ పనులన్నీ చూసుకుని తిరిగి రావడానికి వారం రోజులు పడుతుంది. సౌమ్య, వెళ్ళొస్తాను అని చెప్పి విజయ్ వెళ్ళిపోతాడు. ఏవండి, ఇదే సరైన సమయం. అబ్బాయి వారం రోజుల వరకు రాడు. ఈలోగా దీని పీడ వదిలించుకోవాలి అని సౌమ్యపై తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడతారు. వారి మాటలకి సౌమ్య మనసు చితికిపోతుంది. నా వల్ల మీరు బాధపడొద్దత్తయ్యా, రేపే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి తన గదికి వెళ్ళిపోతుంది సౌమ్య. ఏమిటిది సౌమ్య? మధ్యలో వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతున్నాను. ప్రేమించిన ఆయనతో కలిసి బ్రతికే అదృష్టం ఆ దేవుడు నాకు ఇవ్వలేదు. తొందరపడి నిర్ణయం తీసుకోకు సౌమ్య.
అసలు నువ్వు భ్రమరాంబ గారి నిజ స్వరూపం గురించి విజయ్కి చెప్పేయొచ్చు కదా. ఎందుకు ఇంత బాధలు పడుతున్నావు? పోనీ ఊరి జనం ముందు ఈమె స్వభావం గురించి నేను బయట పెట్టనా? అప్పుడైనా నిన్ను బాగా చూసుకుంటుందేమో. దయచేసి నువ్వు కూడా ఈ విషయం ఆయనకి చెప్పకో. అలాగే బయట అత్తయ్య గారి పరువు పోతే నా అత్తింటి గౌరవాన్ని నేనే పోగొట్టిన దాన్ని కానా? నాకు ఈ కష్టాలు కొత్త కాదు కదా చిన్ని. కానీ నా వల్ల తల్లి కొడుకుల మధ్య గొడవలు రావద్దు. నా వల్ల మా అత్తింటి మర్యాద పోకూడదు. పోనీలే, కనీసం ఇప్పటి వరకైనా విజయ్ ప్రేమని పొందగలిగాను. నాపై నీకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు. మనం పొద్దున్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అని బాధతో అంటుంది సౌమ్య. చిన్ని ఏమీ మాట్లాడలేక, భగవంతుడా, పుట్టింట్లో దక్కని సంతోషం కనీసం అత్తారింట్లోనైనా నా ఫ్రెండ్కి దక్కుతుంది అనుకున్నాను. కానీ ఇక్కడ తనకి అలాంటి అదృష్టం లేదు. దేవుడా, నువ్వే ఏదైనా దారి చూపించు అంటూ బాధపడుతుంది. మరునాడు ఉదయాన్నే సౌమ్య పెట్టి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూస్తూ సంతోషంగా మెట్లు దిగి వస్తూ కాలు జారి మెట్లపై నుంచి పడిపోతుంది భ్రమరాంబ. వెంటనే సౌమ్య వెళ్ళి భ్రమరాంబని లేవదీసి సీనయ్యను పంపించి డాక్టర్ని పిలిపిస్తుంది. భ్రమరాంబని పరీక్షించిన డాక్టర్ కాలికి చేతికి దెబ్బలు తగలటంతో కట్లు కట్టి అక్కడే ఉన్న సౌమ్య రఘునందన్లతో ఇలా అంటాడు. భ్రమరాంబ గారికి పూర్తిగా 4 రోజులు విశ్రాంతి ఇవ్వాలి. కనీసం వారం 10 రోజులు మంచంపై నుంచి దిగకుండా చూసుకోవాలి. మధ్యలో మరలా నేను ఒకసారి వచ్చి చూస్తాను. టైంకి టాబ్లెట్స్ వేస్తూ ఉండండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. ఆ రోజు మొదలు సౌమ్య అత్తకు సేవలు చేస్తూ ఉంటుంది. ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటుంది. అలా వారం రోజులు గడుస్తాయి. భ్రమరాంబ కూడా చాలా వరకు కోలుకుంటుంది. అత్తయ్య, ఈరోజు సాయంత్రం కల్లా మీ అబ్బాయి కూడా వచ్చేస్తారు. మీకిప్పుడు కొంచెం పర్వాలేదనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక నేను బయలుదేరుతున్నాను అత్తయ్య. ఆ రోజే వెళ్ళిపోయేదాన్ని, కానీ మిమ్మల్ని అలా ఆ పరిస్థితిలో వదిలేసి వెళ్ళలేకపోయాను అని తన పెట్టి తీసుకుని రావటానికి తన రూంలోకి వెళ్తుంది. అప్పటికే సౌమ్యపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది భ్రమరాంబకి. కానీ సౌమ్యని వెళ్ళొద్దమ్మా అని చెప్పటానికి తన అహంకారం అడ్డొస్తుంది. అప్పుడే భ్రమరాంబ గదిలోకి వచ్చిన చిన్ని, ఇప్పుడు మీకు ఎలా ఉంది భ్రమరాంబ గారు? మీ ఆరోగ్యం ఎలా ఉన్నా కోడలు ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నందుకు సంతోషంగా ఉందనుకుంటా. మీరు తనని అంతలా బాధ పెట్టినా అవి మీ మనసులో పెట్టుకోకుండా మిమ్మల్ని తన కన్న తల్లిలా చూసుకుంది. చాకిరీ చేసింది. మిమ్మల్ని మామూలు మనిషిని చేసింది. తన మంచితనం ఇప్పటికి కూడా మీకు అర్థం కావడం లేదా? కోటేశ్వరుని కూతురైతే మీకు ఇలానే సేవలు చేసేదా? కింద పడిపోయి మీరు నడవలేని పరిస్థితిలో ఉన్న రోజే మీ దగ్గర ఒక పని మనిషిని పెట్టి తన పని తాను చూసుకునేది. మీ భర్తకు కూడా కప్పు కాఫీ కూడా ఇచ్చేది కాదు. మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? సౌమ్య మీ డబ్బులు కోరుకుని మీ అబ్బాయిని పెళ్లి చేసుకోలేదు. మీ ప్రేమ ఆప్యాయత కోసం ఇక్కడికి వచ్చింది. జీవితంలో ఎప్పుడూ తను సంతోషంగా ఉన్నదే లేదు. నేనొక పక్షిని, మీకు చెప్పే అంతటి దాన్ని కాదు. ప్రజలు మీ డబ్బులు చూసి మీకు విలువ ఇవ్వడం లేదు. మీరు పేద ధనిక తారతమ్యాలు చూపించకుండా నీతి నిజాయితీగా ఉంటూ తీర్పులు ఇస్తున్నారని. కానీ మీ నిజ స్వరూపం తెలిస్తే ఎవరూ కూడా మిమ్మల్ని గౌరవించరు. సౌమ్యతో ఎన్నోసార్లు నేను మీ గురించి విజయ్కి చెప్పమని అన్నాను, కానీ తను అందుకు ఒప్పుకోలేదు. తన కారణంగా మీ మధ్య గొడవలు పెట్టి విడదీయడం తనకి ఇష్టం లేదు. ఇంట్లోనూ బయట కూడా అత్తగారి గౌరవం తగ్గకూడదని చెప్పింది. ప్రతి క్షణం మీ గురించి అందరికీ తెలిసిపోతుందేమోనని మనసులో ఒకలా బయట మరొకలా నటిస్తూ భయపడుతూ బ్రతకడం ఎందుకు చెప్పండి? నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి బ్రహ్మరాంబ గారు. నువ్వు చెప్పింది నిజం చిన్ని. పక్షివైతేనేమి, నీకున్న జ్ఞానం నాకు లేకపోయింది. నా కళ్ళు తెరిపించావు. పక్షివి, మాకంటే నువ్వే నయం. కేవలం నీ కాలి దెబ్బకి కట్టు కట్టినందుకే ఇంత విశ్వాసం చూపించావు. అలాంటిది సౌమ్య నాకు ఎంతో సేవ చేసింది. సౌమ్య పట్ల అలా ప్రవర్తించినందుకు నా పెద్దరికం మీద నాకే అసహ్యం వేస్తుంది అంటూ బాధపడుతుంది. అప్పుడే వెళ్ళటానికి సిద్ధమై వచ్చిన సౌమ్య, వెళ్తాను అత్తయ్య గారు.
మామయ్య గారు నా వల్ల మీకేదైనా ఇబ్బంది కలుగుంటే నన్ను క్షమించండి. పద చిన్ని. అంటూ వెళ్ళబోతున్న సౌమ్య చేయి పట్టుకుని ఆపుతుంది భ్రమరాంబ. నన్ను క్షమించమ్మా సౌమ్య. నా తప్పు నేను తెలుసుకున్నాను. డబ్బు అవసరమే కానీ అవసరానికి మించి ఆశపడడం తప్పు. మంచితనం మానవత్వాన్ని మించింది లేదు. డబ్బు కాదు ముఖ్యం, బంధాలు అనుబంధాలు ముఖ్యమని వయసులో చిన్నవాళ్ళైనా నిన్ను చిన్నిని చూసి నేర్చుకున్నాను. నాకు అర్థమైంది నువ్వే నా ఇంటికి సరైన కోడలవని. నన్ను క్షమించమ్మా సౌమ్య. అవునమ్మా, కూతురులా చూసుకోవాల్సిన నిన్ను ఎన్నెన్నో మాటలు అన్నాను, క్షమించు. అయ్యో అత్తయ్య, మామయ్య గారు, మీరు పెద్దవాళ్ళు, నన్ను మీరలా అడగడం ఏమిటి? మేము వయసులోనే పెద్దవాళ్ళం, కానీ నువ్వు సంస్కారంలో మంచితనంలో పెద్దదానివి తల్లి అని కోడల్ని ప్రేమగా హత్తుకుంటుంది. అదే సమయానికి కొడుకొస్తాడు. అది చూసి విజయ్ ఎంతో సంతోషిస్తాడు. ఏంటమ్మా, ఏమైంది? ఏమీ లేదురా, నువ్వు వెళ్ళిపోయాక నేను కింద పడిపోయా. ఇప్పుడేం పర్వాలేదులే నాన్న, నాకు బాగానే ఉంది. అదేంటమ్మా, కనీసం ఈ విషయం నేను ఫోన్ చేసినప్పుడు నాకెందుకు చెప్పలేదు? నేనే చెప్పొద్దన్నాన్రా. చాలా దూరం పని మీద వెళ్ళావు, కంగారు పడి వచ్చేస్తావని. అయినా మాకు ఏ కష్టం తెలియకుండా చూసుకోవడానికి కూతురు లాంటి కోడలుంది కదా. నా కోడలు కంటికి రెప్పలా చూసుకుంటూ నాకు సేవలు చేసింది. నా కోడలు బంగారం. చూసావా నాన్న, అత్తా కోడళ్ళు ఇద్దరూ ఒకటైపోయి మనిద్దరినీ పక్కన పెట్టేశారు. అప్పుడు వెంటనే చిన్ని, హలో విజయ్, కాగు. అత్త కోడలు కాదు, అత్త కోడలు ఓ చిలుక. ఆ మాటకి అందరూ సంతోషంగా నవ్వుకుంటారు. ఇది మన అత్తా కోడలు ఓ చిలుక కథ. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.